విశాఖపట్నం రాజకీయాలు వేడెక్కాయి. జనసేన నేత ఎమ్మెల్సీ వంశీ, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మధ్య వివాదం రచ్చకెక్కింది. నిన్న వంశీ ఎంపీ ఎంవివిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పట్ల వైఖరి మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇంటికొచ్చి మరీ కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంవివికి సంబంధించిన అనేక వ్యక్తిగత వ్యవహారాల ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ వార్నింగ్ ఇచ్చారు వంశీ. ఇక దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎంపీ ఎంవివి వంశీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా ఇంటికొచ్చి కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై ఎంవివి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు మీడియా ముందుకి ఈ రకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ ముందు రావడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఎవరి మీద కూడా ఆరోపణలు చేసిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. ఎవరి మీద నేను ఆరోపణలు చేయను, వ్యక్తిగత ఆరోపణలు అసలు చేయను. నేను ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద. అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది ఆ రోజు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగి నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేంజ్కి తగిన వ్యక్తిత్వం గురించి నేను మాట్లాడటం ఎందుకని చెప్పి ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. కానీ అతను చాలా మితిమీరి మాట్లాడటం, కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు, అదేవిధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. సరే, ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములు కబ్జాలు చేశానని ఏదో చేశానని ఆడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు. అతనికి నేను మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా, అతను ఒకవేళ వచ్చే రాడు, ఒకటి వస్తే ఎంటు ముక్క పీక్కోమని చెప్పండి. ఒక ఇంటి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అతనికి కాగితాలు ఏమన్నట్టు పట్టుకురమ్మనండి. నేనేమి బ్రాందీ సీసాలు, కల్తీ బ్రాందీలు, కల్తీ సారాలు అమ్ముకుని స్థాయికి రాలేదు. నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతోమంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి ఇల్లులు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనలతో ఈరోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తా ఉంది విశాఖపట్నంలో. ఏదో కోరమన్న పాలనలో 1%కి నేనేదో భూమి కొట్టేశానని చెప్పాడు. అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తాం అతనికి. కాగితాలు చదవటం వస్తే ఇది బ్రాందీ సీసాల్లో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, బారులో నీళ్లు కలిపేసి అమ్మేయటం కాదు, దొంగ మద్యం తీసుకొచ్చి అమ్మేయటం కాదు. ఇది ఒక బిల్డింగ్ కట్టే ఇండస్ట్రీ. దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి. అది 1% తీసుకున్నామా, ఒక వ్యక్తి 1%, దాంట్లో వేరు వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చామనేది ఇతనికి తెలియదు. ఇతను ఏదో నోటుకొచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే ఒక ప్రైవేటు వ్యక్తుల వ్యవహారంలో అది 1% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, 40% అవ్వచ్చు, దానికేం కొలమానికి ఏం లేదు. ఓనర్కి నచ్చితే నేను ఈ సైట్ 5,000 రూపాయలకు అమ్మేస్తాను, లేదా 1,00,000 రూపాయలకు అమ్ముతాను, అది నా ఇష్టం. అది దానికేం కొలమానికం లేదు. అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతను అవివేకానికి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయంగా ఏదో ఏయుఈసీ గారిని నన్ను వచ్చేస్తున్నారు, మా అంతు చూస్తాడంట. సరే, మీరు రెడీ, నీ దగ్గర కాగితాలు ఉన్నట్టు పట్టుకునిరా, నువ్వేమన్నా మా ఏమంతు చూస్తావు, మేము చూస్తాం. నేను అనుకునేవాడిని అతన్ని. నేను రాజకీయాల్లో రాకముందు రామకృష్ణ బాబు చాలా మంచోడు అంట అని అనుకున్నాండి. అతను వచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి చూస్తుంటే అతని నిజస్వరూపం నాకు అర్థమవుతా ఉంది. ఇవాళ అతను కేవలం ఒక అవకాశవాది. 3 సార్లు విశాఖపట్నం ఈస్ట్లో యాదవులను ఓడించేసి ఇవాళ ఎప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి యాదవులు నెగ్గుకుంటూ వస్తున్న స్థానం విశాఖపట్నం 2, ఆ స్థానాన్ని ఇతను పూర్తిగా కబ్జా చేసి ఈరోజు ఎవరిని యాదవులని ఒక సెకండ్ వ్యక్తిని కూడా దాంట్లో కనపడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాడు. అతను ఇవాళ 12 మంది కార్పొరేట్లను ఓడించాడు. అతను ఎందుకు? అతను పోటీ ఎవరు ఉండకూడదని ఉద్దేశంతో, పోటీ ఉండకూడదని సెకండ్ వ్యక్తులను కూడా అతను వెనకాల తిరుగుతున్న పట్టాభిరావుని కానీ లేకపోతే ఉమ్మి సన్యాసరావుని కానీ అందరినీ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం తీసుకుంటూ వచ్చేస్తున్నాడు. అతను చేసే పని అది. అతని వేళ వంశీ మీద 2 సార్లు పోటీ చేసి
ఇవాళ వంశీని ఓడించి ఇవాళ అతని ఇంటికి వెళ్ళి ఒక సిగ్గు లేకుండా అతని ఇంటికి వెళ్ళి కూర్చుని పక్క నవ్వుతాడు అతను తిడతా ఉంటే. అసలు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతను ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఇతను నవ్వుకుంటాడు. అతను మాట్లాడే భాష ఏంటి, ఇతను నవ్వుకునే విధానం ఏంటి? ఏ రోజైనా నేను ఈ స్థాయిలో ఉన్నాను ఒక ఎంపీగా విశాఖపట్నంలో ఎన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపార సామ్రాజ్యం నడుపుతా ఉన్నాం. ఎవరి మీద ఆరోపణలు చేస్తే ఒక పద్ధతి అనేది ఉండాలి, ఒక లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్ కూడా మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అతను నవ్వుకుంటా ఉన్నాడు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకు నీవు యాదవ సామాజిక వర్గాన్ని ఎందుకు నువ్వు గుర్తించలే? తూర్పు నియోజకవర్గం 2 సంవత్సరాల నుంచి ఎందుకు నువ్వు యాదవ సామాజిక వర్గానికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు? ఎందుకు నువ్వు గతంలో ఇవాళ ఏదైనా పదవిని ఎందుకు రికమెండ్ చేయలేకపోయావు నువ్వు యాదవ సామాజిక వర్గానికి? అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి తూర్పు నియోజకవర్గంలో, యాదవులు ఎవ్వరూ ఉండకూడదు. అదేవిధంగా ఇవాళ ఈ కాపు సోదరులందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ జనసేన ఫోటో పెట్టుకుని అతను ఇవాళ ప్రచార రథం మీద పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో. అసలు నీకు ఏ విధంగా హక్కు ఉంది? ఇవాళ ఎవరైతే కాపు కులస్తుల దైవం ఆరాధ్య దైవంగా ఇవాళ ఊరికి విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈ రోజు అతను అడ్డంగా నరికి చంపి పారిపోయి వచ్చాడు. అది ఎవరు చెప్పింది? మేం చెప్పిందేం కాదు. అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది. షార్ట్ షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, కోర్టుల చుట్టూ తిరిగాడు. ఇతను కోర్టుల నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడు. ఈరోజు అది వాస్తవం. ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని అడ్డంగా నరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈరోజు ఒక జనసేనని అడ్డం పెట్టుకుని ఈరోజు ఇక్కడికి వెళ్ళి ఇతను ఇలా చేస్తా ఉన్నాడు. అతను ఎన్ని రకాల వన్నెలు మారుస్తా ఉన్నాడో, ఎన్ని రకాల నటనలు చేస్తా ఉన్నాడో మీరందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు రామకృష్ణ బాబు గారికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నేను 40 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా. ఏ ఒక్కరోజు కూడా రామకృష్ణ బాబు గారిని కానీ అతని పార్టీని కానీ నేను ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు ఎవరి దగ్గర కూడా. నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల్ని ప్రస్తావిస్తూ వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పాదయాత్ర చేస్తున్నా. మాకు చేతనైన పనులు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ 3 నెలల్లోనే నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తా ఉన్నాను. అన్ని కూడా ఈ రకంగా ప్రచారం చేసుకుని వెళ్తా ఉంటే అతను తప్పుగా నా మీద ఇతను ఓడిపోతారని భయం పట్టుకుని ఈరోజు వాళ్ళిద్దరూ కుమ్మక్క అయిపోయి వాళ్ళేదో నన్ను ఓడించేస్తారని అని వాళ్ళు ఏదో శపథం చేస్తా ఉన్నారు. వారు చెప్తే ఓట్లు వేసేస్తే ఇవాళ వంశీకృష్ణ యాదవ్ గారికి ఆయన గెలుచుండేవాడు కదా. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి, రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత గెలిచిన తర్వాత ఇతను ఓడిపోయిన వ్యక్తి ఇతను విశాఖపట్నం ఈస్ట్ 2014లో. అంటే అంత గొప్ప నాయకుడు అతను, అంత గొప్ప ఫాలోవర్ ఉన్న నాయకుడు అతను. అది గమనించడం మానేసి 2019లో అతను కెపాసిటీ చూసి మళ్ళీ సర్వేలు టికెట్ ఇవ్వలేదు. అయినా సరే విజయసాయిరెడ్డి గారి పుణ్యమని మళ్ళీ అతను కార్పొరేటర్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్ గా గెలిపించారు. విజయసాయిరెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే ఆ కార్పొరేటర్ కూడా గెలిచి ఉండేవాడు కాదు, ఓడిపోయి ఉండేది ఆ సీట్ కూడా. ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు. నేను 25 మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళంతా రెడీగా ఉన్నారు, నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడు, అతను స్థాయి మర్చిపోయి అతను మాట్లాడాడు. ఈవేళ ఒక ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదనేది మీరందరూ మీకు తెలుసు. ఎవరే లేరు చెప్పండి. ఇవాళ మనం పుట్టినరోజు చేసుకుంటే 10 మంది కూడా పెయిడ్ ఆర్టిస్టులు కూడా అక్కడ లేరు. అది అతని దౌర్భాగ్యం. ఇవాళ అతను ఒకటే, అతనికి టికెట్ ఎక్కడిస్తారో తెలియదు, అపాయింట్మెంట్లు లేవు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఎవరు, నాగబాబు అపాయింట్మెంట్ ఎవరు అసలు టికెట్ భీములు ఇస్తారా, సౌత్ ఇస్తారా, ఎక్కడిస్తారో టికెట్ అనేది కన్ఫర్మ్ లేదు. ఒక టికెట్ ఇచ్చినా అక్కడ ఏం చేయాలో తెలియదు. నామినేషన్ కూడా ఇవాళ డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. నామినేషన్ ఖర్చులు కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అతని బాధితులే. తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు అతని బాధితులే. ఇవాళ చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకులో ఆక్షన్ నోటీసులు పేపర్లు ఎన్నోసార్లు వచ్చిన అతని ఆస్తులన్నీ బ్యాంకులో ఆక్షన్ నోటీసులు. ఇటువంటి వ్యక్తి ఇవాళ నేను చాలా తెల్ల కాగితం చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఎంతో మందికి చెక్ బౌన్స్ కేసులు, ఎంతో మందికి డబ్బులు ఎగ్గొట్టాడు, ఎంతో మందికి డబ్బులు ఇవ్వాలి. అటువంటి మనిషి ఇవాళ ఏం చూసుకుని ఇవాళ మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను జనసేన పార్టీ నాయకులు ఓటీ చెప్తా ఉన్నా, ముందు ఇతను కనీసం నామినేషన్ ఖర్చులన్నా సహాయం చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళందరికీ కూడా టికెట్ ఇస్తే. అది అతని దౌర్భాగ్యం. అటువంటి వ్యక్తి ఒక ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి టికెట్ ఎక్కడుందో తెలియదు, అసలు పోటీ చేస్తాడో లేదో తెలియదు, పోటీ చేస్తే గెలుస్తాడో లేదో తెలియదు, నేను మంత్రిని అవుతానంటాడు, మంత్రిని అయిపోయి కూర్చుంటాను అసెంబ్లీలో అంటాడు. అటువంటి ఒక మైండ్ పర్వెక్టెడ్ అయిపోయి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అటువంటి ఎవరైనా ఒక వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నా ఇంటికి వచ్చి నన్ను తన్నుతాడంట. నా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఫ్యామిలీస్ కోసం కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను.
అంటే ఏంటి అతని ఉద్దేశం, అసలు ఏం మాట్లాడుతా ఉన్నాడు అతని కెపాసిటీ ఏంటి, నా కెపాసిటీ. నేను విశాఖపట్నంలో 25 లక్షల జనాభాతో ఎన్నుకోబడిన పెమ్మర పార్లమెంట్ నేను. అతను కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి అతను. ఇవాళ 15 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉండవు. ఇవాళ మేయర్ గారు వలగాని వెంకట హరికుమార్ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కంటే ముందు గొలకాని శ్రీని గారు పార్టీలోకి వచ్చారు. ఆ రోజు నుంచి 2009లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సేవ చేస్తా వస్తా ఉన్నారు. పార్టీకి ఆయన సేవ చేసి ఒక ఎడ్యుకేటెడ్ ఒక మంచి మహిళ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆవిడకి ఇచ్చారు అవకాశం. వాళ్ళ యాదవ్లే, ఈయన యాదవ్ కాదు కదా, వాళ్ళ యాదవ్లే. వీళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి పెరిగిన యాదవ్లు అతను. వాళ్ళకి ఇవ్వటం ఏంటి ఇది అన్యాయం, తప్పు అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ ఇవ్వకపోతే వేరే కులానికి ఇస్తే అడగాలి. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు గౌరవించి, పార్టీ కోసం కష్టపడ్డాడని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చిన గౌరవం కూడా చూడకుండా ఇవాళ అతను వెన్నుపోటు పొడిచి ఇవాళ పార్టీ మారి అటు బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి ఇవాళ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అటువంటి వ్యక్తిని ఇవాళ ఏం మాట్లాడుకున్నా సరే తప్పుగా అనిపిస్తుంది. అతనితో మాట్లాడి స్థాయి నాది కాదు, మా వాళ్ళందరూ కూడా అతని స్థాయి మీది కాదని మీరు మాట్లాడొద్దని చెప్పినా సరే ఈ రోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటంటే కారణం ఏంటంటే తప్పుగా మాట్లాడటం చాలా దుర్మార్గం. ఒక వ్యక్తి గురించి దోషం చేయటం దుర్మార్గం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంట్రా కబడ్దారు, అసలు నువ్వు బాబు భవనం గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు. నువ్వేంట్రా నా కబడ్దారు చెప్పేది, నాకేంటి కబడ్దారు చెప్పి అర్థంలో చూసుకో ఒకసారి ఫేసు నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే. అసలు ఏంటి నువ్వు చేసేది? నువ్వు అదేదో ఖాన్ దాదా అని బ్రహ్మానందం సినిమాలో పెడతా ఉంటాడు, అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతాడు. అది ఆడి క్యారెక్టర్. ఆయన నా గురించి మాట్లాడేస్తాడు. అసలు ఒక ఎలక్షన్ ఎలా చేయాలి, ఎలక్షన్లో ఏం పని చేయాలి, అసలు ఎక్కడ ఏంటి ఏమీ లేదు ఇప్పుడు వరకు. అటువంటి వ్యక్తి నా కోసం మాట్లాడటం అంటే చాలా దౌర్భాగ్యం. అందుకనే అతనికి నేను ఈరోజు జస్ట్ నేను చెప్పాలని చెప్పేంత అతని మీద నాకేం వ్యక్తిగతంగా ఈవేళ అతని మీద నాకు ఏ విధమైన ద్వేషం కానీ కోపం కానీ లేదు. జాలి మాత్రం ఉంది అతని మీద. ఎందుకంటే అతని రాజకీయ జీవితంలోకి వచ్చి వ్యాపారాలను నష్టపోయి అన్ని ఆస్తులు అమ్ముకుని ఇవాళ అప్పులు పాలైపోయి ఇవాళ ఎందుకు నేను పేర్లు చెప్పడం బాగోదు, చెప్పండి చెప్తాను నేను. బాధితులు బోడు మంది ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చెప్పలేం, అంటే బాగుండదు ఇవన్నీ చెప్తే. నా ఎదురుగుండా నాకు చుట్టూ ఉన్న వాళ్ళని బాధితులు ఉన్నారు. మీకు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తే మీకు ఇస్తాం. అతను నా మీద అంట నా ఆస్తులన్నీ నన్ను ఫస్ట్ అతను చేస్తాడంట. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నన్ను ఏం చేసుకో, ఏమైనా చేసుకో. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా కూడా వ్యాపారాలు చేశాను, మా ప్రభుత్వంలో కూడా బిజినెస్లు చేశాను. ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాను కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు, సహజం. అవన్నీ కూడా మేము నవ్వుతా తీసుకున్నాం తప్ప ఏ రోజు కూడా ఎవరి మీద దోషణలకు వెళ్ళటం మేము ఎప్పుడు చేయలేదు. ఎంతోమంది మా ప్రాజెక్టుల ముందు మాట్లాడారు, ఏ రోజు మేము ఖండన కూడా చేయలేదు. ఏదో మాట్లాడుకోని అని చెప్పేసి అన్నాం. అంచేత దయచేసి ఇవన్నీ కూడా ఇవాళ రామకృష్ణ బాబు గారికి ఒకటి చెప్తా ఉన్నా, మీరు ప్రజల్లో ఒక గౌరవం ఉంది మీకు, అంటే మాకు పోయింది ఇప్పుడు, మాకు గౌరవం అయితే మాకు లేదు. ప్రజల్లో గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకోండి. దిగజారుడు రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. మీకు 62 సంవత్సరాలు 63 సంవత్సరాలు ఉంటాయి. ఈ వయసులో మళ్ళీ ఇంకోసారి పదవులకు చేయడం కోసం భయం పట్టుకుని మీరు దిగజారుడు రాజకీయాలకు వెళ్ళిపోయి దిగజారుడు విమర్శలు మాత్రం చేయొద్దని మీకు చెప్తా ఉన్నా. మీరు గమనిస్తారు ఈసారి ఎలక్షన్లో మీరు రంగాన్ని ఎలా చంపారో మొత్తం బయట పెడతారు ఈసారి. అదేవిధంగా యాదవులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు ఈసారి. మత్స్యకారులకు ఏ విధంగా ద్రోహం చేశారో బయట పెడతారు. అదేవిధంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎన్నోసార్లు రామకృష్ణ బాబుని పవన్ కళ్యాణ్ పచ్చి బూతులు తిట్టిన వీడియో క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి. ఇవాళ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చంకనాగుతా ఉన్నాడు ఈరోజు వెళ్ళి అతను. ఈరోజు ఉండి అతను విమర్శలు చేసే స్థాయి ఇంకా ప్రెస్టేషన్లో అతను పర్వర్టెడ్ అయిపోయి నిన్ను మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏదో ఈ చిత్తకార్తి కుక్క, పిచ్చి కుక్క, ఏ కుక్క, ఏంటి మాటలు ఏంటి? అసలు ఆడేం కుక్క కుక్క కంటే దారుణమైన జాతి ఆడిది. ఒక పందికి సరిపోద్ది, బ్లాక్ పందికి. అది ఆడి క్యారెక్టర్. ఏం చెప్పాలి అతన్ని? అంచేత దయచేసి మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు ఈ వివరణ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకోసారి మళ్ళీ మీడియా సమావేశాలు మళ్ళీ మేము పెట్టాం. ఆడేం మురుక్కున్నా ఏం మాట్లాడుకున్నా సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా సమావేశం అతని గురించి.